హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, అలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై కర్రీ అండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా అన్నంలోకి కానీ చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాము. నేనైతే 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. పై పొట్టు మొత్తం తీయగా 650 గ్రామ్స్ వచ్చాయి. వీటిల్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకున్నాక రొయ్యల్లో వాటర్ ఏమి లేకుండా కంప్లీట్గా వంపేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఈ రొయ్యల్ని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మిక్స్ చేయకూడదు. కొంచెం సేపు అయ్యాక రొయ్యల నుంచి ఈ విధంగా వాటర్ ఊరుతాయండి. ఈ టైంలో మనము వేరే సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ రొయ్యల నుండి వచ్చే వాటర్ మొత్తం కంప్లీట్గా పోయే వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. వీటిని బౌల్లోకి తీసుకుని నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకున్న వెంటనే తిప్పకుండా 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక ఆఫ్టర్ 2 మినిట్స్ వీటిని వేరే సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు బిగ్ సైజ్ ఆనియన్ అలానే టమోటాని ఈ విధంగా ప్యూరీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్ అలానే 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. చూడండి, రొయ్యలు అనేవి కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. రొయ్యల్ని మాత్రమే సపరేట్ చేసి దానిలో ఉన్న ఆయిల్కి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఇదే ప్యాన్లో కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే రొయ్యలతో పాటు ఆయిల్ని కూడా సపరేట్ చేసి వేరే ప్యాన్లో కర్రీ చేసుకోవచ్చు. నేనైతే వేరే ప్యాన్లో చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హోల్ బిర్యానీ దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పీసెస్ అలానే టమోటా, ఆనియన్ ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అలానే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు రసాన్ని, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఇంకోసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇదే టైంలో ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీ ప్రాన్స్ ఫ్రై కర్రీ రెడీ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. ఓకే అండి, బాయ్.